నెల్లూరు నుంచి మా సీనియర్ రిపోర్టర్ విద్యాసాగర్ కనెక్ట్ అయి ఉన్నారు. అలాగే బ్రహ్మేంద్ర ఉన్నారు భీమవరం నుంచి. మరికొంతమంది కూడా మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. విద్యాసాగర్, నెల్లూరులో కొద్దిసేపటి క్రితం మంత్రి నారాయణ అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. సో అన్న క్యాంటీన్లు ఎలా ఉన్నాయి, అక్కడ ఎటువంటి ఫుడ్ పెడుతూ ఉన్నారు, అక్కడ వచ్చిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు, డీటెయిల్స్ ఏంటి చెప్పండి. ఈ రోజు నెల్లూరులో ప్రారంభించారు మంత్రి నారాయణ. అలాగే నిన్న ఎవరైతే అన్న క్యాంటీన్ నుంచి తర్వాత ఈ రోజు ఉదయం 7:30కి అంటే 7:20 మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఇదే క్రమంలో నెల్లూరులో కూడా 5 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఈ అన్న క్యాంటీన్ ఒక పండుగలు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, మంత్రి నారాయణ కావచ్చు, అలాగే రామనారాయణ రెడ్డి కావచ్చు. వీరు నెల్లూరు నగరంలోని 2 ప్రాంతాల్లో ఉన్న అన్న క్యాంటీన్ పనిచేస్తారు. వీటితో పాటు కోవూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డి ఒక అన్న క్యాంటీన్, అలాగే నెల్లూరు ఎమ్మెల్యే రెడ్డి వాళ్ళ సోదరుడు ఒక అన్న క్యాంటీన్ ని ప్రారంభించారు. ఇది చాలా ప్రముఖంగా అలాగే కార్మికులకి ఇక్కడ పనిచేసే పరిస్థితుంది. వీళ్ళోత్సవం అవంగానే చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తాలో చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. తర్వాత 2019లో ఈ అన్నా క్యాంటీన్ ని పూర్తి తిరిగి ఎన్నికల ప్రచారం 2004 ముందే చెప్పారు. ఎట్లయితే అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించడానికి ప్రజలు మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారులకు రాగానే 100 రోజుల లోపులే ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని చెప్పి కేబినెట్ లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని అనుగుణంగానే ఎంతో చాలా ప్రతిష్టాత్మక తీసుకున్న అధికారులు కూడా కేవలం 2 నెలల కాలంలోనే అన్నా క్యాంటీన్లు మొత్తం మీద రాష్ట్రంలో 99 అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించారు. మొత్తం అయితే గతంలో 187 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ఈ 187 అన్నా క్యాంటీన్ల స్థానంలో ఈ రోజు అయితే 99 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. ఇంకొక నెల అంటే సెప్టెంబర్ కూడా మిగతా కూడా అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తారని చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఈ అన్నా క్యాంటీన్లో ఏ విధంగా ఆహారం అందిస్తారని చెప్పే విషయాలు కూడా మనం తెలుస్తున్నాం. ఒక్కొక్కటి 5 రూపాయల కన్నా 3 కోట్ల కలిపి కేవలం 15 రూపాయలకి 3 కోట్లు కూడా కడుపు నిండా పెట్టాలని ఉద్దేశం ఈ కార్యక్రమం అయితే ప్రారంభించారు. ఇంకోటి కలిపి 90 రూపాయలు ప్రభుత్వానికి 90 రూపాయలు ప్రజలకు మిగతా 25 రూపాయలు కూడా ఈ క్రమంలో కూడా ఎవరైనా సహకారం అందించే వాళ్ళందరూ కూడా వెంటనే పేదలకి ఆకలి తీర్చే కార్యక్రమం కాబట్టి మీరంతా కూడా తమ వంతుగా సహాయం చేయండి. అన్నా క్యాంటీన్ సక్సెస్ఫుల్ గా రన్ చేసేది ఒక కార్పొరేట్ ఫండ్ కూడా ఏర్పాటు చేశారు. విద్యాసాగర్